ప్రతిరోజు మాదిరిగానే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు చూద్దాం. ఈ రోజు 10వ తేదీ శుక్రవారం 2025 నాటి దినపత్రికల్లో వచ్చిన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏం రాసింది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దైవ దర్శనానికి వెళ్ళి తిరిగి రాని లోకాలకు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. తిరుపతి తొక్కిసలాటలో నగరానికి చెందిన 3 మహిళలు మృతి, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు. నేడు స్వస్థలాలకు చేరనున్న మృతదేహాలు, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గాథ ఉంది అంటూ రాశారు. మద్దిలపాలెం, అక్కయ్యపాలెం, కంచరపాలెం ఈ 3 విలేకరులు కలిపి ఆయా ప్రాంతాల్లో జరిగిన వార్తని వీళ్ళు రాశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారంలో తిరుమలేశుని దర్శించుకోవాలని నగరానికి చెందిన 3 మహిళలు బుధవారం రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందారు. విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ, వెంకటేశ్వర కాలనీ ప్రాంతానికి చెందిన సూరిశెట్టి లావణ్య, కంచరపాలెం గాంధీనగర్కు చెందిన కండిపల్లి శాంతి, అలాగే మద్దిలపాలెంకి చెందినటువంటి రామాలయం వీధికి చెందినటువంటి గొడ్ల రజని మృతి చెందినట్లు గురువారం ఉదయం వారి బంధువులకు సమాచారం వచ్చింది. చాలా ప్రతిష్టాత్మకంగా వైకుంఠ ఏకాదశి అంటే మాతృమూర్తులకు చాలా ఇష్టం. ఆ రోజు దర్శనం చేసుకుంటే చక్కగా ఉంటుంది. అందులో తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకుంటే అన్ని సుఖాలు జరుగుతాయన్నది ప్రతి ఒక్కరికి నమ్మకం. ఆ నమ్మకంతోనే ఒక 10వ తేదీ దర్శనం కాబట్టి ముందుగా 8వ తేదీ, 7, 9 ఇలా వెళుతూ ఉంటారు. అలా వెళ్ళిన భాగంలో విశాఖ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ ఒక చిన్న అపశృతి చెంది టిక్కెట్లు ఇచ్చిన నేపథ్యంలో తొక్కిసలాట్లో 3 మహిళలు చనిపోయారు అన్నది వార్త సారాంశంగా రాశారు. ఈవిడ ఒకరు రైల్వే న్యూ కాలనీ ప్రాంతంలో ఉంటారు, మరొకరు కంచరపాలెంలో ఉంటారు, మరొకరు మద్దిలపాలెం శివాలయంలో ఉంటారు. మొత్తం మీద చూసుకుంటే ఈ 3 మహిళలు విశాఖ నుంచి వెళ్ళినటువంటి తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకోవటానికి వైకుంఠ ఏకాదశి రోజు వాళ్ళకి ఆ ప్రాప్తం కలగలేదు. భగవంతుడు ముందుగానే వైకుంఠానికి తీసుకువెళ్ళిపోయాడు అన్న వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ముక్కోటి ఏకాదశికి సింహగిరి ముస్తాబు. నేటి ఉదయం 5 నుంచి 10:30 వరకు మాత్రమే ఉత్తర ద్వారములో అప్పన్న దర్శనం. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామి శుక్రవారం ఉత్తర ద్వారములో వైకుంఠవాసినిగా దర్శనం ఇవ్వనున్నారు. సింహగిరిపై ఉత్సవ ఏర్పాట్లను గురువారం దేవస్థానం ఇంజనీరింగు, పోలీసు అధికారులు పరిశీలించారు. అనంతరం వాళ్ళందరూ మాట్లాడుతూ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు సమన్వయంతో ఉండాలని, అప్పుడే ప్రశాంత వాతావరణంలో దర్శనం జరుగుతుంది అని చెప్పుకొచ్చారు. తిరుపతిలో జరిగిన ఘటనని దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థాన అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లన్నీ చేశారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత మాత్రమే కొంత అప్రమత్తం అవుతారు, మళ్ళీ కొద్ది రోజులు పోతే మర్చిపోతారు. ఈ విధానాన్ని కొంత స్వస్తి పలకాల్సిన అవసరం అధికారులకు ఉంది. అది మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు సైమల్టేనియస్ భక్తులు కూడా ఒకేసారి పరిగెట్టడం అవన్నీ చేయకూడదు. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం. అంటే ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి ఇది మనం చెప్పుకుంటున్నాం. ఇక ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ. ఆర్టీసీ స్పెషల్ దూర ప్రాంతాలకు 65, జోన్ పరిధిలో 85 బస్సులు, నేడు రేపు మరిన్ని సర్వీసులు అంటూ వేశారు. పండగ సీజన్ వస్తే చాలు ప్రైవేటు బస్సులు దోపిడీ చేస్తాయి అన్నది ప్రతి ఏడాది వార్త వస్తుంటే దాన్ని మాదిరిగానే ఈరోజు కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక వారు వార్త రాశారు. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకుంటున్న నిర్వాహకులు, సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు మొత్తం వసూళ్లు. హైదరాబాద్ టు విశాఖపట్నం ఛార్జీ సాధారణ రోజుల్లో 1500 నుంచి 2000 దాకా ఉంటుంది. అదే 10న 3200 రూపాయలు, 14న 5770 రూపాయలు. 16, 17 తేదీల్లో విజయవాడ విశాఖపట్నం ఏసీ స్లీపర్ 1500 నుంచి 2500. పట్టించుకొని రవాణా శాఖ అధికారులు అంటూ ఒక వార్తని స్టోరీ రాశారు. సంక్రాంతి పండుగ రద్దీని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. డిమాండ్ను ఆసరాగా తీసుకుని టిక్కెట్ ధరలు 50% పెంచేస్తున్నారు.
రవాణా శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్ దందా ఆపరేటర్ల దందా అంతు లేకుండా పోయింది అన్నది వార్త రాశారు. సాధారణంగా మన ఆంధ్ర రాష్ట్రంతో పాటు పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఈ ప్రాంతానికి చెందిన వారు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, దినచర్యలు చేసుకునే కూలి పనులు మొత్తం మీద చాలామంది తెలంగాణ ప్రాంతంలో ఉంటారు. అక్కడ నుంచి బస్సులు ఈరోజు బయలుదేరుతాయి, నిన్నటి నుంచి బయలుదేరుతుంటాయి. అయితే ఎప్పుడు కూడా సాధారణంగా 1000, 1500, 1200 టికెట్ ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా 3000, 3500, 5500 ఇట్లా పెంచినప్పటికి కూడా రవాణా శాఖ అధికారులు పట్టించుకోవటం లేదు అన్నది స్పష్టంగా ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. అంటే మొత్తం మీద చూసుకుంటే ప్రైవేటు ట్రావెల్స్ దందా ఎక్కువైపోతుంది. ఈ దందాన్ని అరికట్టాల్సినటువంటి రవాణా శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక అలాగే ఉంటే ఆర్టీసీ కూడా 65 బస్సులు దూర ప్రాంతాలకు వేసింది. జూన్ పరిధిలో 85 రేపు ఈవేళ తిరుగుతాయి అన్నది, మరిన్ని సర్వీసులు పెంచుతాము అన్నది ఆర్టీసీ శ్రీకాకుళం వెళ్ళడానికి, ఇటు విజయనగరంకి, అటు విజయవాడకి, కాకినాడ, మొత్తం ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఉన్న హైదరాబాద్కి కూడా బస్సులు వేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఇక సెల్ ఫోన్లు వినియోగించాం, సెంట్రల్ జైలు అధికారులకు ఎదుట అంగీకరించిన 2 ఖైదీలు ఎవరితో మాట్లాడారు అన్నది ఆరా తీస్తున్న అధికారులు. ఇరువురిలో ఒకరు మాజీ ఎంపీ కుటుంబ సభ్యులు కేసులో ప్రధాన నిందితుడైన హేమంత్ అన్నది రాశారు. విశాఖపట్నం కేంద్ర కారాగారంలో ఖైదీల సెల్ ఫోన్లు వినియోగిస్తున్నట్లు విషయం వాస్తవమేనని వెల్లడైంది. ఇక్కడ శిక్ష అనుభవిస్తున్న 2 రౌడీ షీటర్లు అడగ్గా ఈ విషయాన్ని వాళ్ళు తెలిపారు అన్నది రాశారు. ప్రధానంగా ఈ కేసులో అంటే ఎంఈబికి సంబంధించినటువంటి అప్పుడు కుటుంబ సభ్యుల కేసులో హేమంత్ ఉన్నారు, వారిని కూడా అడగడం జరిగింది అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. విమ్స్లో హెచ్ఎంపివి వార్డు ప్రత్యేక వార్డు ఒకటి ఏర్పాటు చేశారు. విమ్స్లో సిద్ధం చేస్తున్న 30 పడకల ఆసుపత్రులని పరిశీలిస్తున్న డైరెక్టర్ రాంబాబు. అంటే దేశంలో ఇప్పుడు హెచ్ఎంపివి అనే ఒక వైరస్ సోకడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగానే విశాఖపట్నానికి సంబంధించి విశాఖ హాస్పిటల్స్ అయినటువంటి ప్రధాన హాస్పిటల్ అయినటువంటి విమ్స్లో కూడా వార్డులు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అన్నది, రోగులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అన్నది చెప్పుకొచ్చారు. వైసీపీలో అయోమయం, సమన్వయకర్త లేని భీమిలి అంటూ ఒక స్టోరీ బేస్డ్ ఐటమ్ రాశాడు. గుడివాడ అమర్ను బాధ్యత తీసుకోవాలని కోరిన అధిష్టానం, నిరాకరించిన మాజీ మంత్రి. తనకు పెందుర్తి లేదా అనకాపల్లి జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. తూర్పులో పార్టీ కార్యక్రమాలకు దూరంగా సమన్వయకర్త ఎంవివి. సమన్వయకర్త పదవి కోసం మేయర్ హరివెంకట కుమారి, మొల్లి అప్పారావు పోటీ. వారి పట్ల అంతగా ఆసక్తి చూపని పార్టీ పెద్దలు ఎవరూ లేకపోతాం, వారిద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలన్న యోచనలో ప్రస్తుతం ఉంది. గాజువాక సమన్వయకర్త పదవి కోసం ఎమ్మెల్యే నాగిరెడ్డి చింతలపూడి అన్నది ఇక్కడ ప్రధానంగా ఈ వార్త రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి నెలకొంది. కొన్ని నియోజకవర్గాలకు సమన్వయకర్తలు లేకపోవడం, ఉన్న చోట కూడా ఒకరిద్దరు మినహా మిగిలిన వారు ఎవ్వరూ పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్టు వ్యవహరించడంతో కేడర్లో నిరాశ, నిస్పృహ ఏర్పడుతుంది. సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టేందుకు ముఖ్యమైన నాయకులు విముఖత చూపడంతో ఏం చేయాలో అర్థం తెలియని పరిస్థితుల్లో పార్టీ పెద్దలు కొట్టుమిట్టాడుతున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. అంటే మొత్తం మీద చూసుకుంటే వైసీపీలో భీమిలి నియోజకవర్గం ముత్తంశెట్టి శ్రీనివాస్ ఉన్న సమయంలో కొంచెం పార్టీ క్యాడర్ బాగుండేది. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే పార్టీకి రాజీనామా చేశారో అక్కడ ఖాళీ అయింది. ఇక తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసినటువంటి ఎంఈవి సత్యనారాయణ కొంత ఇబ్బందులు పడి పార్టీకి దూరంగా ఉండడంతో ఇక్కడ ఖాళీ అయింది. ఇక అలాగే మొత్తం మీద చూసుకుంటూ కొద్ది గొప్ప గాజువాకలో కాస్త పోటీ ఉంది. ఇంకా చింతలపూడి వెంకటరామయ్య, నాగిరెడ్డి మధ్యన పోటీ ఉన్నట్టు ఈ వార్త సారాంశం రాశారు. ఇక తూర్పు నియోజకవర్గంలో ఎవరూ లేకపోవడంతో ప్రస్తుత నగర మేయరు భర్త గొలగాని శ్రీనివాస్, అలాగే మరో కార్పొరేటరు మొల్లి లక్ష్మి వాళ్ళ భర్త మొల్లి అప్పారావు, వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నట్టు కాస్త
వినికిడి ఉంది. అది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక ఏమవుతుందో చూడాలి. పార్టీ పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో. గుడివాడ అమర్నాథ్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన కూడా భీమిలికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. అంటే పార్టీ పెద్దలు ఆయనకు చెప్పినట్టు తెలుస్తుంది. ఆయన నిరాకరించి పెందుర్తి లేకపోతే గాజువాక ఇవ్వాలి అన్నది ఆయన అడుగుతున్నట్లు ఈ వార్త సారాంశంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక రాశారు. ఇక మనం సాక్షి దినపత్రికలో ఈరోజు ఏ వార్తలు వచ్చాయన్న విషయాన్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం. నితీష్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డు గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి విశాఖ రావడంతో ఘన స్వాగతం లభించింది అన్నది ఒక వార్త రాశారు. 20 కోచులతో వందే భారత్ ఎక్స్ప్రెస్. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ కు 20 కోచులు నడుపుతున్నట్టు వాల్తేరు డివిజన్ అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో ప్రతిరోజు ఉదయం 5:45 బయలుదేరి విశాఖపట్నం సికింద్రాబాద్ కు వెళుతుంది అన్నది రాశారు. అంటే మొన్నటి వరకు 16 కోచులు 10 కోచులు ఉండేది. బహుశా అది ఇప్పుడు ప్రత్యేకంగా 20 కోచులు వేసి ప్రయాణికులకు అవసరాలకు తగ్గట్టుగా వందే భారత్ ట్రైన్ ఉంటుంది అన్నది ఇక్కడ వాళ్ళు రిలీజ్ చేసిన వాటిని బట్టి అర్థమవుతుంది. ఇక పండక్కి ప్రత్యేక రైళ్లు. పండక్కి ఎప్పుడు ప్రత్యేక రైళ్లు వేస్తున్నాం. అందులో భాగంగానే 11, 13, 16, 18 తేదీల్లో వేసాము. ఒకవైపు 10, 12, 15, 17 తేదీల్లో రావడం, అలాగే వెళ్ళడం 11, 15 తేదీల్లో వేసాము అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. 11, 12 పలు రైళ్లు రద్దు అన్నది కూడా రాశారు. ఇక సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు, ఇందాక మనం చెప్పుకున్నట్టే ప్రత్యేక సర్వీసులు రాసుకున్నారు. ఇంకా అలా చూసుకుంటే ఇంకా ఇది ఒక విషాదకరమైన వార్త. ఇందాక వేరే దినపత్రికలో కూడా మనం చదువుకున్నాం. అంతులేని విషాదం. ఇందిరానగర్లో ఫోటో పట్టుకుని రోధిస్తున్న శాంతి తల్లి బంధువులు. అలాగే మొత్తం మీద చూసుకుంటే విశాఖపట్నం నుంచి వెళ్ళినటువంటి 4 ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు ఈ వార్త సారాంశం రాశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో 4 ఉమ్మడి విశాఖ వాసుల దుర్మరణం. ప్రభుత్వ నిర్లక్ష్యంపై మృతుల కుటుంబ సభ్యుల ఆగ్రహం అన్నది ఈ వార్త. చాలా బాధాకరమైన వార్త. ఇక జగదాంబ జంక్షన్కు సంక్రాంతి పండగకి నూతన వస్త్రాలు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనాలతో జగదాంబ జంక్షన్ గురువారం కిక్కిరిసిపోయింది. అక్కడ చూశారు కదా ఫోటో ఒకటి, ఎంత చక్కనైన ఫోటో. అసలు ఇసుకేస్తే రాలేనటువంటి జనాలు విశాఖపట్నం జగదాంబ జంక్షన్లో ఉన్నారు. అంటే పండగకి కొనుక్కోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళతో జగదాంబ జంక్షన్ అలా ఉంది అన్నది వార్త సారాంశంగా రాశారు. ఇక ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అంటూ విశాఖ జిల్లా అధ్యక్షుడు, వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. తిరుమల ఘటన టీడీపీ చరిత్రలో బ్లాక్ డేగా అభివర్ణించారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లో ప్రభుత్వం టీడీపీ విఫలమైంది. మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో డిమాండ్ చేశారు అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. ప్రధాని పర్యటనతో విశాఖకు ఒరిగేదేమీ లేదు. ప్రధాని వచ్చారు వెళ్ళారు తప్పితే విశాఖకి ఏమీ చేయలేదు. విశాఖకు ఇవ్వాల్సిన వరాలు ఏమీ లేదు. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ కోసం ఆయన ఊసే ఎత్తలేదు అన్నది దుయ్యబట్టారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నమాట. ఇక రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ దిశగా అడుగులు. కేంద్ర మంత్రి పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న విశాఖ నగరంలో ఒక మీటింగ్ అయితే దానికి సంబంధించి ఒక వార్త వాళ్ళు రాశారు. 5 ఏళ్లలో మేక్ ఇన్ ఇండియా పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చాం. కేంద్ర పౌర విమానయాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పినట్టు ఐటీ ఉద్యోగులను వెంటనే జీతాలు ఇవ్వాలి. CI2 డిమాండ్ చేసింది. నిన్న నగరంలో ఒక ప్రదర్శన చేశారు, జీతాలు ఇవ్వాలని చెప్పారు. ఇంకా అలాగే ఉత్తర ద్వార దర్శనానికి వేళయ్యే అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. నేటి ఉదయం 5 నుంచి 10:30 వరకు దర్శనాలు. ముస్తాబైన సింహగిరి. నిన్న వేరే దినపత్రికలో మనం ఇందాక చదువుకునే మాదిరిగానే ఉంది. ఉచిత దర్శనం 15,000 రన్నింగ్ ఫీట్, 10,000 మంది సామర్థ్యం, 100 మంది దర్శనం, 14,000 రన్నింగ్ గిఫ్ట్, 9,003 మంది సామర్థ్యం. అంటే ఎంతమంది వెళ్ళాలి లైన్లో, ఎంతమందికి పంపిస్తున్నారు అన్నది ఒక డినామినేషన్ వేస్తూ చాలా చక్కగా ఇక్కడ మొత్తం మీద చూస్తే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. నేడు ₹500 ప్రత్యేక టికెట్లు కూడా అమ్ముతున్నట్టు చెప్పారు. వైకుంఠ ద్వారానికి ముస్తాబు చేసినట్టు ఇక్కడ ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక ఈనాడు దినపత్రిక మనం ప్రధానంగా చూసుకుంటే
అన్ని దినపత్రికల్లాగానే గుండె చెదిరిన విశాఖ అంటూ ముగ్గురు మహిళలు ఒక అతను చనిపోయిన ఫోటోని వేస్తూ రోధిస్తున్న భర్త లక్ష్మణ్ రెడ్డి, ఇవన్నీ చాలా బాధలతో ఉన్నటువంటి ఫోటోని వేశారు. మొత్తం మీద ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అన్నది. ఇక పండగ వేళ ప్రైవేటు దంద, ఇందాక మనం వేరే దినపత్రికల్లో చెప్పుకున్నట్టే బస్సుల్లో టికెట్ల ధరలు భారీగా పెంచేశారు అంటూ ఒక వార్త రాశారు. వాహన తొలగింపునకు ప్రభుత్వం నిర్ణయం, కొత్త టెండర్ కోసం పాత గుత్తేదారులు పైరవీలు కనుమరుగైన క్లాప్ అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. చెత్త సేకరణ వినియోగిస్తున్నట్లు క్లాప్ ఆంధ్రప్రదేశ్ వాహనాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. నకిలీ పట్టాలతో భూ ఆక్రమణలు, గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్, మధువాడ జీవీఎంసీ 8వ వార్డుకు సంబంధించి ఇలాంటి దందా జరుగుతుంది అన్నది ఇక్కడ వేశారు. ఇక ఉక్కులో క్లిష్ట పరిస్థితులు, నానాటికి తగ్గిపోతున్న ఉద్యోగులు అంటూ మరొక వార్తను రాశారు. మొత్తం మీద చూసుకుంటే ఈనాడు దినపత్రికలో ప్రధానంగా తిరుమలలో జరిగిన ఘటనని బేస్ చేసుకుంటూ ప్రధాన వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. ఇక మనం ఆంధ్రప్రభ దినపత్రికలో అసలు ఏం రాశారా అన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైకుంఠనాథునికి సింహాద్రినాథుడు, వైకుంఠనాథుడిగా సింహాద్రినాథుడు నేడు ఉత్తర ద్వారంలో అప్పన్న దర్శనం. ఉదయం 5 నుంచి 10:30 వరకు మాత్రమే పరిమితి. మాడవీధుల్లో స్వామి తిరువీధి. నేటి నుంచే రాపత్ ఉత్సవాలు ప్రారంభం. కనువిందు చేయనున్న అప్పన్న అలంకరణలు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ఇక ప్రపంచానికే గర్వకారణం విశాఖ అంటూ సూపర్ అభివృద్ధి అందిపుచ్చుకుంటుంది, అనూహ్య ప్రగతి ముందుకు పోతుంది. కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రంనాయుడు నిన్న ఒక మీటింగ్లో చెప్పాడు. ఇక మనం తిరుమలలో తొక్కిసలాట్లో 3 ఆడవారు చనిపోయారు, ఒక అతను చనిపోయారు. ఇది రాశారు. మృతదేహాల కోసం ఎదురు చూస్తున్న బంధువులు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం, 1 కోటి ఇవ్వాలని పలువురు డిమాండ్ అనేది ఒక వార్త సారాంశంగా రాశారు. ఇది ఇలా ఉంటే ఇక మరో ప్రధాన వార్త పండగ దోపిడీ అంటూ బస్సులకి సంబంధించింది. మనం ఇప్పుడు అన్ని పేపర్లు కూడా ఈరోజు బ్యానర్ ఐటమ్గా అదే రాశాయి. ఇది ప్రతి ఏడాది రాష్ట్రంలో అయినా ఎవరికి చలనం రావట్లేదు, ఇదొకటి. ఇక గ్రేటర్లో ప్లాస్టిక్ నిషేధంపై సమరం, ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలి, అవగాహన పెంచాలి, హోల్సేల్ వ్యాపారులతో చర్చలు జరపాలి, ఫలిస్తున్న కమిషనర్ వ్యూహం, దుకాణాల్లో నో ప్లాస్టిక్ స్టిక్కర్లు అతికించిన జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే అన్ని దినపత్రికల్లో ఈరోజు తిరుమల ఘటన, వైకుంఠ ఏకాదశి, దాంతోపాటు దోపిడీ, ఈ 3 వార్తలు ప్రధానంగా రాశారు. ఇది ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, విశ్లేషణలు. ఈ కార్యక్రమానికి ఇంతటితో సమాప్తం. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.